ఓకే, 2014 ఎన్నికల తర్వాత ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఓడిపోయిన విజయశాంతి గారు ఇప్పుడు మీరు స్టార్ క్యాంపెయినింగ్గా ఉన్నారు, మొత్తం ప్రచార కమిటీ ఆమె కోఆర్డినేటర్గా ఉన్నారు కదా. అంటే విజయశాంతి గారి యొక్క రాక మీ పార్టీకి ఎలా ఉంది, మీకు ఎలా ఉంది? మాకంటే మా దగ్గర అయితే స్పెసిఫిక్ క్యాంపెయినింగ్ చేయలేదు. ఇంకా రాష్ట్ర స్థాయిలో ఆమె అంటే ఆమె విస్తృత స్థాయిలో ప్రచారం మొదలుపెట్టినాక ఇంకా ఉంటుందేమో. ఆమె ఈ మధ్యనే వచ్చి బహుశా 2-3 మీటింగ్లు అటెండ్ అయినట్టున్నది. అక్కడ మహబూబ్నగర్ దగ్గర ఇట్లా ఎక్కువ నాకు అంతగా ఇంపాక్ట్ ఇంకా పడ్డదా లేదా అనేది నాకైతే అర్థం కాలేదు. ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. ప్రాబబ్లీ ఇది ఇంకా ఎక్స్టెన్సివ్ క్యాంపెయిన్ అవుతుంది, ఎందుకంటే ఈ కూటమి పొత్తులు ఇవే నడుస్తున్నాయి. వన్స్ మా వాళ్ళు విగరస్ క్యాంపెయినింగ్ మొదలు పెడితే ఆమె ఏ స్థాయిలో ఉంటుంది ప్రజలలో తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఆమె ఒక గ్లామరస్ సినిమా స్టారు, ఒక పాపులర్ స్టారు, అట్లా తప్పకుండా ఉంటుంది. రాములమ్మ అంటే పాపులరే కదా, రాములమ్మ అంటే అందరు గుర్తుపడతారు, తప్పకుండా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో మహానేత రాజశేఖర్ రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఆయన అభిమానించని నాయకుడు ఉన్నాడు అక్కడ కూడా. అసలు అలాంటి రాజశేఖర్ రెడ్డి గారితో మీకున్న అనుబంధం ఏంటి, ఆయనతో మర్చిపోలేని సంఘటన ఏంటి అసలు మీకు? ఆయన గ్రేట్ లీడర్. ఆయన ఎప్పుడు కలిసినా కూడా ఏం అనిల్ బాగున్నావా, ఏంది, ఏం సంగతి అంటే నీకు ఏం కావాలి, ఏముంది సమస్య అని ఆ విధమైన ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అట్లా వచ్చేది ఆ ఫీలింగు. బాగున్నావా, ఏంది, ఎట్లా నడుస్తుంది, బెంగళూరు ఎట్లుంది, ఈడ ఎట్లుంది, అంటే నీకేమైనా ఇబ్బంది ఉందా, ఏంది కథ అన్నట్టు నేనున్నా అనే ధైర్యం ఇచ్చేవాడు. అంటే ఇది నాకు ఒక్కనికి కాదండి, ప్రాబబ్లీ టు ఎవ్రీవన్ ఈజ్ టు బి. సో సచ్ ఎ గ్రేట్ లీడర్, వీ మిస్ హిమ్ టుడే. సో ఆయన చాలా స్పందన ఉండేది. అంటే అంత బిజీ నాయకుడు అయినప్పటికి కూడా ఓ రోజు ఇంటికి వెళ్ళినప్పుడు పాదయాత్ర చేసి వచ్చినాక, అంతకుముందు సంవత్సరం అనుకుంటా పాదయాత్ర, అదే సంవత్సరంలో ఏప్రిల్ అట్లా ఎండలు ఎదురు వచ్చినారు. అనిల్ కూర్చున్నాక ఏం కాఫీ తాగుతావా, టీ తాగుతావా అంటే నేను చెప్పలేక, ఆయన మరీ పెద్ద మనిషి కదా, అయితే మేము అంతా మద్రాసు వాళ్ళం కదా, ఆ కడప అంతా మద్రాసు వాళ్ళం అన్నట్టు, కాఫీ బాగుంటుంది మా ఇంట్లో, కాఫీ తాగాను అంటే యూజ్ టు. అంటే మనని అంత ఈజీగా పెట్టి మనం ఫ్రీగా పెట్టి మనతో ఆ సంభాషణ కానీ ఆయన అంత పెద్ద నాయకుడనే ఇది లేకుంటాం. ఆయన మరణం మీకు ఎలా అనిపించింది అసలు? ఆయన మరణం ఎలా అనిపించింది మీకు? అది పెద్ద నష్టము, అందరం బాధపడ్డాం. సరే ఆయన వల్ల మనకు పర్సనల్గా వచ్చింది ఏం లేదు, కానీ అంటే మన కోసం అంటే ఏనాడు కూడా ఏముందంటే అరే మనకేంది రాజశేఖర రెడ్డి ఉన్నాడు అనే ఫీలింగ్ ఉండే, ఏది వచ్చినా అడుగుతా అని చేస్తాడు. బట్ అది అలాంటి నాయకుని కోల్పోయినాం. ఇప్పుడు మనకు ఎవరేమి ఇస్తారు, ఏం చేస్తారు, ఎవరు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ అలాంటి ధీమా ఈరోజు మేము ఊర్లో పట్టి పోతే కూడా కింది క్యాడర్లా ప్రజలల్లా ఫోన్ చేస్తే మాట్లాడితే దే విల్ బి హ్యాపీ. సో కలిస్తే హ్యాపీ, షేక్ హ్యాండ్ ఇస్తే హ్యాపీ, సెల్ఫీలు దిగుతుంటారు పిల్లలు, ఏదో సినిమా స్టార్లను దిగినట్టు, అరే మేము సినిమా స్టార్లం అనే అంటుంటాం మేము. అంటే అలాంటి నిజంగా యుఫోరియా టూ మచ్ ఉంటుంది. సో ఈ మధ్య పోచంపల్లి 7-8 ఊర్లు తిరిగిన నిమజ్జనం సందర్భంగా 4-5 రోజుల కింద. ఆ రోజు రాత్రే నాకు జర ఫీవర్ వచ్చింది. ఆడపిల్లలు, డ్యాన్సులు, కోలాటాలు చాలా మంచిగా అనిపించింది. మన సాంప్రదాయం మన ఇదంతా చూస్తే వాళ్ళందరితో మేము ఆడి పాడంతా హంగామా ఉండే కొన్ని గ్రామాలలో. పురుషోత్తం రెడ్డి, ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది అసలు? సో అంటే పురుషోత్తం రెడ్డి గారు ఆయన ఏంటంటే సరే ఇక మనం డోంట్ హ్యావ్ టు టాక్, ఆయన ఇప్పుడు ఈరోజు లేరు. ఆయన పెద్ద నాయకుడు, మా నల్గొండ జిల్లా పాలిటిక్స్లో ఒక మేరు నగర్ అంటారు చూడండి, అట్లా శ్రీనివాసరావు గారు, పురుషోత్తం రెడ్డి గారు. సో అలాంటి నాయకుడు. మరి అది కూడా తీరని నష్టం. మా బునియాది అని కాలువ తీసుకొచ్చింది ఆయననే. వీ హ్యావ్ టు అంటే రమేష్ రెడ్డి గారు ప్రతిపాదించారు, పురుషోత్తం రెడ్డి గారు పోగానే ఏదో చిన్నది అడిగిరులు, గత చిన్నది ఇంకా పెద్దది పెట్టుకోన్నాడు రాజశేఖర రెడ్డి. అంటే రాజశేఖర రెడ్డి గారి గుణం ఆయన ఇమీడియట్ 50 crores శాంక్షన్, ఏదో 40-50 శాంక్షన్ చేశారు. అంటే అలాంటి ముగ్గురు నాయకులు అది అట్లా జరిగింది అది. సో ఆయన సేవ చేసిండు మా కాన్స్టిట్యున్సీకి. కాకపోతే మమ్మల్ని కొంచెము అరే రమణారెడ్డికి వాళ్ళకు ఎప్పుడు రైవలరీ ఉండే. సో ఆ విధంగా మమ్మల్ని కొంత ఒక డిఫరెంట్ యాంగిల్లో చూసిండని మేము అనుకుంటాం అంతే. అదర్వైజ్ మాకు ఎప్పుడు ఆయన అంటే రెస్పెక్ట్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch